హలో గైస్, మనకి ఇన్ఫినిక్స్ GT10 Pro అనేది లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మనకు అండర్ 20,000 రూపీస్లో ది బెస్ట్ గేమింగ్ మొబైల్ గైస్. మనకు గేమింగ్తో పాటు ఓవరాల్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకి 20,000 రూపీస్లో మీరు 20,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ కొందామని చూసినట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయనట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు ఇన్ఫినిక్స్ GT10 Pro గురించి మాట్లాడితే మెయిన్ దీంట్లో మనకు వచ్చేసి డిజైన్ మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనకు నార్మల్ మొబైల్స్తో పోలిస్తే ఇది డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు నార్మల్ మొబైల్స్ వచ్చేసి ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం మనకి గేమింగ్ ఫినిష్లో వస్తుంది. మనకు బ్యాక్ సైడ్ మనకి డిజైన్ కానీ మొత్తం ఒక గేమింగ్ థీమ్లా ఉంటుంది. మీకు దాంతోపాటు డిస్ప్లే కెమెరా సైడ్ వచ్చేసి మనకు మినీ LED లైట్స్ కూడా ఉంటాయి కదా. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కానీ కాల్ వచ్చినప్పుడు కానీ కొన్ని ఫంక్షన్స్ మీద వచ్చినప్పుడు మీకు లైట్ అనేది వెలుగుతుంది కదా. మనకు అది మీరు చేసే పని బట్టి అది యానిమేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. మనకు ఒక చిన్న లైట్స్ ఉంటాయి. మనకు ఒక లైన్లో ఒక 5-6 మినీ LED లైట్స్ ఉంటాయి. మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఇలా కొన్ని సమయంలో యూజ్ అవుతుంది. అది ఓవరాల్ డిజైన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది. మనకు దీంట్లో మొత్తం 2 కలర్స్ లాంచ్ చేశారు. ఒకటి బ్లాక్, ఇంకోటి సిల్వరు. ఓవరాల్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్లో వస్తున్నాయి. రెండు మనకు గేమింగ్ ఫినిష్లోనే వస్తాయి. ఓవరాల్ డిజైన్ పరంగా వచ్చేసి చాలా ఎక్సైట్ ఉంది మొబైల్ ఇది. ఇప్పుడు దీని డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది వచ్చేసి 6.72 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకు ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది కదా. మనకు దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. మనకు 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఓవరాల్ డిస్ప్లే వచ్చేసి మనకి ఏ ఫీచర్ అనేది మిస్ కాలేదు. AMOLED డిస్ప్లే ఉంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, మనకు 900 నిట్స్ దాకా బ్రైట్నెస్ కూడా ఉంది. మనకి ఈ బడ్జెట్లో ఏ ఫీచర్ అనేది మిస్ కాలేదు డిస్ప్లే పరంగా వచ్చేసి. అది కాకేది 10-bit AMOLED డిస్ప్లే. మనకు ఓవరాల్ డిస్ప్లే కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంది కదా దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ సెన్సార్ వచ్చేసి 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. మనకి ఈ బడ్జెట్లో 108 MP అంటే చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్ మెయిన్ కెమెరా వచ్చి చాలా బాగుంటుంది కదా. మనకు 108 MP మెయిన్ కెమెరా కాబట్టి. దాంతోపాటు ఈసారి అనేది ఇన్ఫినిక్స్ కొద్ది కెమెరా ఇమేజెస్ కానీ ఎన్హాన్సింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఇమేజెస్ అనేది చాలా బాగా వస్తున్నాయి కదా. మనకు చాలామంది యూట్యూబర్స్ అనేది అప్లోడ్ చేసినారు రివ్యూ. మనకి రివ్యూలో చూసుకోవచ్చు. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మనకు ఇంతకుముందు ఇన్ఫినిక్స్తో పోలిస్తే ఈసారి చాలా బెటర్ అయింది కదా. మనకి ఇది మొబైల్ 20,000 రూపాయల్లో ది బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇది కెమెరా పరంగా. మనకు ఫ్రంట్ కూడా కలిసి మనకు 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా శాంపిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. మనకు ఓవరాల్ కెమెరా పరంగా వచ్చేసి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. దీంట్లో అన్ని ఫీచర్స్ అనేది ఇచ్చినారు. కలిసి మనం మెయిన్ దీంట్లో మాట్లాడుకునే ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్. ఇది ఈ ప్రాసెసర్ వచ్చేసి ఇంక దీన్ని కొట్టే ప్రాసెసర్ అనేది లేదు మనకు అండర్ 20,000 రూపీస్లో. నార్మల్ వేరే మొబైల్స్ వచ్చేసి మనకు ప్రజెంట్ 20,000 రూపీస్లో స్నాప్డ్రాగన్ 695 5Gని ఎక్కువ యూజ్ చేస్తున్నారు చాలా కంపెనీ. OnePlus కానీ రియల్మీ కానీ మనకి ఐక్యూ కానీ స్నాప్డ్రాగన్ 695 వస్తాయి కదా మనకు 20,000 రూపాయల్లో. ఇది వచ్చేసి కదా మనకు MediaTek Dimensity 8050 ప్రాసెసర్ వస్తుంది మనకు. అది కూడా 20,000 రూపీస్లోనే. ఇది వచ్చేసి బెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది స్నాప్డ్రాగన్తో పోలిస్తే స్నాప్డ్రాగన్ 870తో కంపేర్ చేసుకోవచ్చు. మనకు అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు 20,000 రూపీస్లోనే వస్తుంది. మనకి 20,000 రూపాయల్లో ఏ మంచి మొబైల్ లేదు కదా మనకి ఇంత మంచి ప్రాసెసర్తో. నార్మల్ అన్ని స్నాప్డ్రాగన్ 695తో వస్తాయి. ఈ ప్రాసెసర్ మాత్రం ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అది కూడా స్నాప్డ్రాగన్ 870తో కంపేర్ చేయొచ్చు కదా మనకు ఆ ప్రాసెసర్. అంత మంచి పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మెయిన్ దీంట్లో వచ్చేసి గేమింగ్కి కదా. ఇది గేమింగ్కి వచ్చేసి మనకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు గేమింగ్ పరంగా. మీరు ఒకవేళ గేమింగ్ మొబైల్ చూసినట్లయితే 20,000 రూపీస్లో ఇంకా దీన్ని మించిన మొబైల్ అయితే మనకి ఆప్షన్ కూడా లేదు. మనకు అంత మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్ ప్రాసెసర్ వచ్చి చాలా బాగుంది కదా మనకి. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అది కూడా 20,000 రూపాయల్లో లాంచ్ చేస్తుంది. ఇది ఇంకా ప్రజెంట్ మీరు ఒకవేళ గేమింగ్ మొబైల్ చూసినట్లయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇన్ఫినిక్స్ GT10 Pro. బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకు ఓవరాల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చి చాలా బాగున్నాయి దీనిలో. దాంతోపాటు దీంట్లో ఛార్జింగ్ వచ్చి సంబంధించిన ఫీచర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా మనకు. మీరు ఒకవేళ ఇది మొబైల్ని ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఛార్జింగ్ డైరెక్ట్ బ్యాటరీకి ఎక్కువ కొన్నారు డైరెక్ట్ మదర్ బోర్డ్కి అనేది కనెక్షన్కి వెళ్తుంది. అప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడేటప్పుడు హీటింగ్ కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఫ్రీగా ఆడుకోవచ్చు గేమ్ ఛార్జింగ్ పెట్టి కూడా. దీంట్లో అది ఫీచర్ కూడా ఉంది. దాంతోపాటు మీకు ఒకవేళ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు కానీ మీకు బ్యాటరీకి ఎలాంటి ఎఫెక్ట్ లేకున్నట్లా మీకు సేఫ్ ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. ఓవరాల్ బ్యాటరీ ఛార్జింగ్ పరంగా వచ్చేసి చాలా అప్డేట్ అనేది చేసింది ఇన్ఫినిక్స్ ఈసారి. నెక్స్ట్గా దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మొత్తం 2 స్పీకర్స్ వస్తాయి. అది కూడా హై రేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి రెండిట్లో.
మనకు ఓవరాల్ సౌండ్ పరంగా వచ్చేసి చాలా బాగుంది దీంట్లోన. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్లస్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. దీంట్లో గైస్ మనకు 4D వైబ్రేషన్ ప్లస్ జెడ్ యాక్సెస్ లీనియర్ మోటార్స్ కూడా ఉన్నాయి. ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు గేమ్ ఆడుతున్నప్పుడు వైబ్రేషన్ ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకు. మీరు ఫైర్ వేసినప్పుడు కానీ అట్లా వైబ్రేషన్ స్పీడ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా మనకు ఫీడ్బ్యాక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్. మీరు ఏదైనా కానీ కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటారు కదా, సౌండ్స్ కానీ వైబ్రేషన్ కానీ టచ్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంటాయి మనకు దీంట్లోన. మెయిన్ వచ్చేసి ఇప్పుడు గైస్ మనకు ఓవరాల్గా అన్ని ఫీచర్స్ వచ్చి చాలా బాగున్నాయి గైస్ మనకు. 20,000 రూపీస్లో దీన్ని మించిన మొబైల్ అయితే ప్రజెంట్ లేదు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ, ప్రాసెసరు, డిస్ప్లే, మనకి అన్ని ప్లస్సే గైస్ మనకు. దీంట్లో ఒక్కటి మైనస్ అనేది లేదు. అన్ని ఫీచర్స్ అనేది కవర్ చేసింది కెమెరా నుంచి మనకు అన్ని. ఒక 20,000 రూపీస్లో ఒక పర్ఫెక్ట్ అండ్ ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro. ప్రజెంట్గా దీన్ని కొట్టే మొబైల్ అయితే లేదు 20,000 రూపీస్లో. మీరు బడ్జెట్ 20,000 రూపీస్ ఉంటే మీరు దీన్ని బ్లైండ్గా కొనవచ్చు. మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. అంత మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ దీంట్లో అట్రాక్టివ్ వచ్చేసి మనకు డిజైన్ గైస్ మనకు. డిజైన్ నార్మల్ మొబైల్స్తో పోలిస్తే ఈసారి యూనిక్ ఉంది ఇది. బ్యాక్ సైడ్ మొత్తం గేమింగ్ ఫినిష్తో థీమ్ కానీ మినీ LED లైట్స్ కానీ సేమ్ నథింగ్ ఫోన్ 3 లానే ఉంటుంది ఇది. అంత మంచి డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ మనకు. ఇది వచ్చేసి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు 20,000 రూపీస్లో. మనకు అదే కాక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. మీకు గేమింగ్కి కానీ దేనికైనా కానీ మనకి ఈసారి వచ్చేసి క్లీన్ యూఐతో లాంచ్ చేస్తారు మాకు. నార్మల్ ఇంతకుముందు మొబైల్స్ వచ్చేసి మనకి యూఐ అన్వాంటెడ్ యాప్స్ కానీ ఎక్స్ట్రా యాప్స్ అవి ఇవి యాడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి వచ్చేసి మొత్తం క్లీన్ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి ఆపరేటింగ్ సిస్టము. మనకి ఎక్కువ యాప్స్ ఉండవు, తక్కువ యాప్స్ ఉంటాయి. దాంతోపాటు యాడ్స్ కూడా ఉండవు కదా మనకు. మీరు ఒకవేళ హోమ్ స్క్రీన్ చూస్తే కానీ క్లీన్గా ఉంటుంది ఆపరేటింగ్ సిస్టము. మనకి ఎక్కువ యాప్స్ కానీ గజిబిజి ఉండదు. సింపుల్గా క్లాస్ ఉంటుంది మనకి ఇది యూఐ వచ్చేసి. ప్లస్ ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది మనకు. 128 అనేది తీసేస్తున్నారు. డైరెక్ట్గా 256 అనేది పెట్టినారు కూడా. 8GB ర్యామ్ 256 వచ్చేసి మనకు 20,000 రూపీస్ పెట్టినారు కదా మనకు. స్టోరేజ్ పరంగా అన్ని ఫీచర్స్ అనేది ఈ బడ్జెట్లో ఎక్స్టెండింగ్గా దీన్ని కొట్టే మొబైల్ అయితే లేదు 20,000 రూపీస్లో. మనకి దాంతోపాటు దీని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ఒకవేళ ఐసిఐసిఐ కానీ కోటక్ బ్యాంక్ కార్డ్స్ వాడితే మీకు 2,000 దాకా ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకు 18,000 రూపాయలకి వస్తుంది కదా మనకు. అది కూడా 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. ఈ బడ్జెట్లో ఇంక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ప్లస్ మనకు దీంతోపాటు ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఒకవేళ ఈ మొబైల్ ఎవరు ఫస్ట్ 5,000 మెంబర్స్ కొంటారో వాళ్ళకి ఇన్ఫినిక్స్ వచ్చేసి ఒక గేమింగ్ కిట్ కూడా ఫ్రీ ఇస్తుంది. మీకు ఆ గేమింగ్ కిట్లో వచ్చేసి ఆ గేమింగ్ సంబంధించిన ట్రిగర్స్ కూడా ఇస్తుంది కదా మనకు. మీకు అది కూడా ఫస్ట్ 5,000 మెంబర్స్ మాత్రమే. ఒకవేళ ఈ మొబైల్ కొనాలంటే వెంటనే మొబైల్ అనేది కొనేసాను కదా మనకు. ఎందుకంటే గేమింగ్ కిట్ కూడా ఫ్రీ వస్తుంది కాబట్టి. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.